G7 న్యూస్కు స్వాగతం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. తెల్లవారిని గడగడలాడించిన స్వాతంత్ర సమరయోధుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలను క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక అల్లూరి సెంటర్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అల్లూరి జయంతి వేళ పట్టణ ప్రముఖులు గణపతిరాజు, సూర్య బంగారరాజు ముఖ్య అతిథులను సత్కరించారు. అనంతరం అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన త్యాగ నిరతికి గుర్తుగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గౌరవ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ పెన్న వయసులోనే గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న అన్యాయాలపై స్పందించి బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడిన మహావీరుడు అల్లూరి అని కొనియాడారు. ఆయన త్యాగాలను, పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం కేడీపేటలో అల్లూరి సీతారామరాజు పార్కును అభివృద్ధి చేశామని, కేడీపేటను గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఎంపీలు, ఇతర పెద్దలు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారన్నారు. ప్రతి ఏటా లంబసింగికి 1,60,000 మందికి పైగా పర్యాటకులు వస్తున్నారని, అక్కడికి సమీపంలో ఉన్న కేడీపేట అల్లూరి పార్కు కూడా ఆ పర్యాటకులు వచ్చేలా అభివృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ భారత స్వాతంత్ర పోరాటంలో అల్లూరి సీతారామరాజు పాత్ర ఎంతో కీలకమైనదని, ఆయన ప్రాణత్యాగం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. నర్సీపట్నంలో అల్లూరి విగ్రహాన్ని, అల్లూరి సెంటర్ను ఏర్పాటు చేసిన క్షత్రియ పరిషత్ సభ్యులను, అందుకు ప్రోత్సాహం అందించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడిని ఆయన అభినందిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణరాజు, క్షత్రియ పరిషత్ అధ్యక్షులు గణపతిరాజు, సూర్య బంగారరాజు, ఉపాధ్యక్షులు రాజాసాగి సత్యనారాయణరాజు, కార్యదర్శి బుద్ధరాజు చక్రపాణిరాజు, కోశాధికారి జంపన నాగేంద్రరాజు, జనసేన పార్టీ నర్సీపట్నం ఇన్ఛార్జి సూర్యచంద్ర, క్షత్రియ పరిషత్ సభ్యులు, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. జయంతి అతని గురించి ఎప్పుడు మాట్లాడినా ఉద్రేకంతో ప్రతి వాళ్ళు కూడా ఆలోచించేస్తున్నారు. అది చిన్న వయసులోనే అతనికి ఏమి సంబంధం లేకపోయినా గిరిజన ప్రాంతాల్లో అన్యాయం జరుగుతుందని చెప్పి ఒక విప్లవం స్టార్ట్ చేసి ధైర్యంగా బ్రిటిష్ వారిని ఎదుర్కొన్నటువంటి మహావీరుడు. అతను చనిపోయిన సంఘటన తెలుసు, ఎలా చనిపోయారో మీ అందరికీ తెలుసు. హిస్టరీ అదొక పెద్ద స్టోరీ. అయితే అటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత అతను తీసుకొచ్చి ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి మన కృష్ణదేవిపేట, అంటే మన కేడీపేట అంటే అక్కడ సమాధి చేశారు. అప్పటి నుంచి కూడా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ప్రయత్నం చేయడం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని ఒక జాతీయ కార్యక్రమంగా చేయాలని చెప్పి, గవర్నమెంట్ ఫంక్షన్గా చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని జీవో వచ్చారు. అప్పటి నుంచి కూడా ఈ రోజు మనం కృష్ణదేవిపేటలో అక్కడ అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద ఒక మంచి పార్క్ డెవలప్ చేసాం. అక్కడ కూడా అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని మన క్షత్రియ సోదరులే పెద్ద విగ్రహాన్ని పెట్టారు. అక్కడ సమాధులు ఉన్నాయి. దాన్ని ఒక టూరిజం ప్లేస్గా డెవలప్ చేయాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాను. దానికి ఎంపీ గారు కానీ చాలామంది పెద్దలు ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. మన ఎంపీ గారే కాదు, విజయనగరం ఎంపీ గారు, ఇంకో ఎంపీగా అందరూ కూడా మనకి ఆర్థికంగా సాయం చేస్తున్నారు. అది ఒక మంచి టూరిస్ట్ ప్లేస్గా డెవలప్ చేసి ఇప్పటికే చేసాం. సాగు ఆ దృష్టిలో అయితే ఇంకా చెయ్యాలి. ఏం చేయాలంటే మనకు లంబసింగి పక్కన ఉంది. లంబసింగి ప్రతి సంవత్సరం కూడా సీజన్లో 1,50,000 మంది వస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా
1,60,000 మంది లంసింగ్ వచ్చారు. వేసవి మంచి చలికాలంలో. నా ఉద్దేశం ఏంటంటే లంబసింగి ఇక్కడ 14 కిలోమీటర్లు. లంబసింగి వచ్చిన వాళ్ళందరూ కూడా కృష్ణదేవిపేట అల్లూరి సీతారామరాజు పార్క్కి రావాలి, వచ్చి తీరాలి. వచ్చి రావాలంటే దాన్ని డెవలప్ చేయాలి. సీతారామరాజు అందరూ మనిషి, అందరికి కావాల్సిన వ్యక్తి, అందరూ కాంట్రిబ్యూషన్ చేయాలి. నా ఉద్దేశం అది. టూరిస్టులు అందరూ కృష్ణదేవిపేట వస్తే నర్సీపట్నంలో ఒక హాల్ట్ ఉంటారు. 1,00,000 మంది నర్సీపట్నం హాల్ట్ ఉంటే నర్సీపట్నంలో ఎంత వ్యాపారం జరుగుతుందండి? పట్టణంలో దిగుతారా, భోజనాలు చేస్తారా, టిఫిన్లు చేస్తారా, బట్టలు, ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతాయి? మళ్ళీ నర్సీపట్నంకి వస్తాయి. ఇవన్నీ ఆలోచన చేయాలండి. అప్పుడు వీళ్ళు అల్లూరి సీతారామరాజు గారు మనం ఎప్పుడు చూడలేదు, ఎప్పుడో జరిగింది. ఎలాగైనా మహానుభావుడికి నివాళులు అర్పించాలని చెప్పి అందరికీ కోరుకుంటూ, అలాగే ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి దగ్గర కూడా ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారి గురించి మాట్లాడుతున్నారు, దాన్ని డెవలప్ చేస్తున్నారు. మన భీమవరంలో, వెస్ట్ గోదావరి భీమవరంలో ప్రధానమంత్రి గారే స్వయంగా వచ్చి పెద్ద విగ్రహాన్ని ఓపెన్ చేశారు. అంచేత అందరూ కూడా పాల్గొని అతని స్ఫూర్తిని తీసుకోవాలని చెప్పి మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ, ఇప్పుడు ఈరోజు భారత స్వతంత్రంలో ఒక కడు ముఖ్యమైనటువంటి ఘట్టం. మన స్వతంత్ర పోరాటం గురించి ఎప్పుడు మాట్లాడినప్పటికీ అల్లూరి సీతారామరాజు గురించి స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ స్వతంత్ర భారతదేశంలో మన దేశం, నేను భారతీయుడిని గర్వంగా చెప్పగలుగుతున్నా ఉంటే ఇటువంటి పోరాట యోధులు ఎంతో మంది ప్రాణ త్యాగంతో వచ్చినటువంటి స్వతంత్రం ఇది. ఆ రోజు గాంధేయవాదంతో చాలా మంది అల్లూరి సీతారామరాజు హింసను ప్రోత్సహించారంటారు. హింసను ప్రోత్సహించలేదు. బ్రిటిష్ వారికి సరైనటువంటి విధంగా బుద్ధి చెప్పాలనే ఆలోచనతో మన కర్రలతో చేయలేదు, వారి తుపాకీలతో మనం కాల్చి చంపుతున్నారు, మనం అదే తుపాకీలతో వాళ్ళు కాల్చాలి. ఒక గాంధేయ సిద్ధాంతంతో వెళ్ళి ఆయన అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పాటతో ఆ రోజు గిరిజన ప్రాంత ప్రజల్ని వారిని విపరీతంగా ఇబ్బంది పెడుతుంటే, అరాచకాలు చేస్తుంటే, వారు కనీసం కూలి కూడా ఇవ్వకుండా, వాళ్ళు పోడు వ్యవసాయం చేసుకోకుండా, వారు గిరిజన సాంప్రదాయాలకు విరుద్ధంగా బ్రిటిష్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నప్పుడు వారి తరపున వెళ్ళి పోరాడి వారికి రక్షణ కల్పించి ఈ దేశం గురించి అసూలు పాపినటువంటి మహా గొప్ప మహనీయుడు అల్లూరి సీతారామరాజు గారు. వారికి ఇటువంటి నర్సీపట్నంలో ఇటువంటి మంచి సెంటర్ లో, ఈ సెంటర్ పేరు పెట్టడమే కాకుండా మంచి విగ్రహాలు కూడా ఏర్పాటు చేసినటువంటి క్షత్రియ అసోసియేషన్ సోదరులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. వీటిని ప్రోత్సహించినటువంటి మన గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ, వారు నిత్యం ఎక్కడ అవకాశం వచ్చినా, అసెంబ్లీలో అవకాశం వచ్చినా అల్లూరి సీతారామరాజు, కేడీపేట ఈ ప్రాంత అభివృద్ధి గురించి నిరంతరంగా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలిసినటువంటి విషయం. ఈరోజు కేవలం స్వతంత్ర సమరయోధుడుగానే కాకుండా ఈ రోజు పిల్లల పాఠ్యాంశాల్లో కూడా అల్లూరి సీతారామరాజు చరిత్ర గురించి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియపరుస్తూ, స్పీకర్ గారే ఆచర్యలు కూడా తీసుకొని వెంట లోకేష్ గారితో కూడా మాట్లాడి పాఠ్యాంశాల్లో కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాలు చేయాల్సిందిగా మరొకసారి మీ అందరిని కూడా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.